నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి, ముఖ్యంగా అధికార పార్టీ అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల ముందే ఈసీ భారీ షాక్ ఇవ్వబోతా ఉంది అనేటువంటి ఒక చర్చ అయితే కనుక ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే ఒక పక్క ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా కూడా ఎన్నికల ప్రచారానికి, అంటే ఒక రాజకీయ పార్టీ ప్రచారానికి అధికారంలో ఉన్నాం కదా అనేటువంటి ఒక మొండితనంతో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారో ఇది ఎన్నికల నియమావళికే కాదు, ప్రజాస్వామ్యానికి కూడా అక్కడ నిబంధనలను తూట్లు పొడుస్తున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పైన, అలాగే వైసీపీ పైన కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది అనేటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరి నిజంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఏంటి ఆ స్థాయిలో ఈ ఎన్నికల నియమావళిని కూడా అతిక్రమించేలాగా, చట్టాలను అతిక్రమించేలాగా వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఈ చర్చకు కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సతీష్ గారు. సార్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చట్టాలని ఉల్లంఘించడం, నిబంధనలని ఇప్పుడు కూడా ఖాతరు చేయకపోవటం, ఇవన్నీ మనం మొదటి నుంచే చూస్తుంది. ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఆ విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఆయనకు షాక్ ఇవ్వబోతోంది అంటూ జరుగుతున్న ప్రచారానికి ఏంటి కారణాలు? అంటే వాహనాలని రెడీ చేసుకున్నారని చెప్పేది ఒకటి, ఒక్కొక్క 2 బుల్లెట్ ప్రూఫ్, 3 వాహనాలు నాన్ బుల్లెట్ ప్రూఫ్, 3 కూడా 3 కోట్ల కాడికి, అదేమో 13 కోట్ల కాడికి, 35 కోట్ల రూపాయలు ధనం, ప్రభుత్వ ధనాన్ని దానికోసం వెచ్చించారనేది మనకు వినిపిస్తున్నటువంటి మాట. అలాగే అంటే సహజంగానే ఇలాంటివన్నీ రేపు పొద్దున మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు ప్రతిపక్ష నేతలు కూడా అడుగుతారు కదా, మరి ఏం చెప్తుందో చూడాలి రవాణా శాఖ. ఇక ఒక అంశమే కాకుండా ఈరోజు ఆయన ఎన్నికలని నిబంధనలు తూట్లు పొడుస్తున్నాడు అనడానికి సిద్ధం అని చెప్పని ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్రచారానికి సంబంధించిన ఏర్పాటు చేసినవన్నీ చూసుకుంటా ఉంటే ఎక్కడ పెట్టినా కూడా ఇంకా ఈ తొలగించలేదు. తొలగించాల్సింది ఎవరు? అధికారులు. జిల్లా ప్రధాన పౌరుడు వాళ్ళ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు దాన్ని తొలగించాలి. కానీ ఎన్నికల సంఘం చెప్పినా, కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది, రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పింది, కానీ అధికారులు తొలగించట్లేదు. ఇక్కడ అది రేపు పొద్దున ఇబ్బంది పడేది అధికారులే. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాదు, వాళ్ళ నాయకులకి ఏం కాదు, కానీ చర్యలు తీసుకునేది అధికారుల మీద ఉంటుంది. అది గుర్తించడంలో అధికారులు వైఫల్యం చెందుతున్నారా, లేకపోతే భయపడిపోతున్నారా, ప్రలోభాలకు లొంగుతున్నారా, ఒకవేళ మమ్మల్ని ఏదైనా చేసినా తిరిగి అధికారంలోకి నేనే వస్తాను కాబట్టి మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చాడా, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇది రెండో అంశం, ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రచారానికి సంబంధించింది. అలాగే సచివాలయాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉండకూడదు, ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇంకా వాటిని ఏమీ చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పుడు వేయటానికి ఎంత ఖర్చు అవుతుందో దాన్ని మాఫీ చేయడానికి కూడా అంతే అవుతుంది కదా. అంటే ఖర్చు ప్రజలది, జగన్మోహన్ రెడ్డి గారి జేబులోదో లేకపోతే ఇంకో పార్టీల జేబులోదో ఎన్నికల సంఘం జేబులోదో కాదు, ఇది ఖర్చు ప్రజలది. అసలు మొట్టమొదటే అది నిబంధనలకు విరుద్ధం అయినా సరే వేసుకుంటానే ఉన్నారు. ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు ఇలాంటిది ఉండకూడదు అని చెప్పి, గతంలో ఉన్నదాన్ని చూసుకొని. కానీ ఇక్కడికి వచ్చేతలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల నిబంధనలు కావచ్చు, లేకపోతే అధికారుల మాట్లాడేదానికి కావచ్చు, న్యాయస్థానాలు అడిగేదానికి కావచ్చు, అన్నింటినీ తొంగలో దొక్కేసి ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తానే ఉన్నాడు. అధికారులు సహకరిస్తున్నారు. అలాగే భూమికి సంబంధించి సరిహద్దు రాళ్ళు, వాటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ. అలాగే భూమికి సంబంధించి పత్రాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ. చిన్నపిల్లల తినే చాకెట్ల మీద, అది చిక్కీల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ. ఇప్పుడు అవన్నీ తొలగించాలి అంటే ఎంత ఖర్చు అయిందో మళ్ళీ ఎంత ఖర్చు పెట్టాల్సిందే కదా. అంటే ప్రజాధనాన్ని ఇక్కడ ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో, ఎంతగా ఖర్చు పెడుతున్నారో ఈ ప్రభుత్వం అడ్డగోలుగా తన ప్రచారం కోసం అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతానే ఉంది కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ ఉంటే ఆయన దేనికి ఎన్నికల సంఘానికి కావచ్చు, లేకపోతే న్యాయస్థానానికి కావచ్చు సహకరిస్తున్నారు, మీరు చెప్పండి సార్. అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న ఏమిటంటే, ఓకే, మీరు అన్న సిద్ధం సభలకు కూడా దాదాపు షర్మిల గారే ఆరోపించారు 620 కోట్ల రూపాయలు. మరి ఇదేమి నువ్వు నీ జేబులో నుంచో, నీ సాక్షి కంపెనీ నుంచో తెచ్చి పెట్టలేదు కదా, ఇవి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశావు అని. అట్లాగే మనం అనేక సందర్భాల్లో చూసాం, ప్రజావేదిక కూల్చివేత్తోటి మొదలుపెట్టాడు ఈయన పరిపాలన. అది ప్రజాధనంతో కట్టినటువంటి ప్రజావేదిక.
ఋషికొండ మనకి కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి సాక్ష్యాలు. కానీ ఇవన్నీ కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు ఆయన చేసినటువంటి పనులు. కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినాక కూడా ఈ విధంగా 35 కోట్ల రూపాయలు పెట్టి బస్సులు చేయించుకోవడం, వాటిని ఆర్టీసీకి పెట్టి ఆర్టీసీ దగ్గర అద్దెకి తీసుకుంటున్నాము అని చెప్పటము, ఇవన్నీ ఇంత మరీ మొండిగా పోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎన్నికల కోడ్ కాదండి, అది ముందే తయారు చేయించుకున్నారు వాళ్ళు. ముందే తయారు చేయించుకున్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కాదు, ముందే తయారు చేయించుకున్నారు వాళ్ళు. ఒక రోజులో తయారయ్యాయి కాదు, అవి ముందుగానే తయారు చేయించుకున్నారు. ఇప్పుడు నేను అన్నది ఏంటంటే, న్యాయస్థానం ఎన్నిసార్లు ముట్టికాయలు వేసినా చివరికి అధికారులు వెళ్ళి న్యాయస్థానంలో ఉదయం నుంచి సాయంత్రం దాకా నిలబడ్డా కూడా వాళ్ళు చలనం కనపట్టలేదు. అధికారులు ఏవి పట్టినట్టుగానే ఉంటున్నారు. న్యాయస్థానాలు చెబుతున్నాయి, కానీ అమలు చేయాల్సిన అధికారులే కదా. అధికారులు కావచ్చు, కింద స్థాయి అధికారులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, కానీ అమలు చేయట్లేదు కదా. ఈరోజు సంబంధించి ఆ రోజు రంగులు వేయటానికి 1,300 రూపాయల కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ ఆ రంగులు తుడిచేయడానికి 1,300 రూపాయల కోట్లు ఖర్చు పెట్టారు కదా. ఇదంతా ప్రజాధనమే కదా. ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాలు గతంలో ఉన్నాయి, దాని మీద ఎవరి బొమ్మలు లేవు. నీ బొమ్మ ఎంచుకోవడానికి మళ్ళీ ప్రజాధనమే కదా ఖర్చు పెట్టింది. మీ బొమ్మ కనపడాలంటే ప్రజాధనం ఖర్చు కావాలి. మీకు సంబంధించినంత వరకు మీకు ఆదాయం రావాలి అంటే ప్రజల దగ్గర డబ్బులు తీసుకున్న వాలంటీర్లకి రోజుకు 2 పేపర్ల కాడి కొనిపెడుతూ ప్రతిరోజు 25,93,000 రూపాయలు మీ సాక్షి ఖజానాకి డబ్బులు జమ పడతా ఉన్నాయి. అంటే ప్రజలది, అంతే కదా. అంటే ఇక్కడ ఏది చేసినా కూడా, ఇప్పుడు రవాణా ఛార్జీలు పెంచారు, విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచారు, ప్రజల నెత్తిన భారం మోపుతున్నారు, మద్యం రేట్లు పెంచారు, మద్య నిషేధం అన్నారు, మద్యం విచ్చలవిడిగా ఈరోజు పారుతూ ఉంది. గతంలో కూడా ఆదాయం పెరిగిపోయింది, రేట్లు పెరిగిపోయినాయి. ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నారు ఇవి? ప్రజల రక్త మాంసాలతోటే కదా ఎంత మీరు చేస్తుంది. అంటే ఎక్కడ దొరికినా ఇప్పుడు న్యాయస్థానాలకు సంబంధించి వాలంటీర్లని దూరంగా పెట్టమన్నారు, ఎన్నికల సంఘం దూరంగా పెట్టమన్నారు. ఈ అంశాలు చూస్తుంటే, కాకపోతే నేను అనేది ఏంటంటే, మీరు అన్నట్లుగా ఈ బస్సులు కొనుగోలు చేయటము, సిద్ధం సభలు పెట్టాలు, సరే సిద్ధం సభలు అంటే ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నాను నేను ఇది అని. ఇప్పుడు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ఈ సమయంలో అయినా కూడా ఓకే, ఏవైనా ప్రభుత్వ కార్యక్రమాలకి హాజరవ్వాల్సి వస్తే కనుక ఆయన దానికి బస్సును వాడుకున్నారంటే అది వేరు. కానీ ఈ రోజున ఆయన తన రాజకీయ పార్టీ ప్రచారాలకి ప్రభుత్వ ధనంతో కొన్నటువంటి బస్సుల్ని వాడకం అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీని మీద ఎన్నికల సంఘం కూడా ఒక ఇంత సీరియస్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది. ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదండి? అది జరిగే పని కాదు. ఎందుకంటే వాళ్ళు అద్దెకు తీసుకుంటున్నారు కాబట్టి దాన్ని పరిగణలో తీసుకుంటారని నేను అనుకోను. ఏదన్నా సమావేశాలు సభలు జరిగేటప్పుడు పార్టీలకి ఎట్లా అయితే వాహనాలు సమకూరుస్తారో దానికి డబ్బులు కడతారు కదా. కాబట్టి ఇక్కడ కూడా అలానే మేము ముందుగా అన్నామని చెప్పని ఇప్పుడు వాళ్ళ మనుషులే కదా అక్కడ ఉంది, వాళ్ళు అనుమతిస్తారు. అదేదన్నా మీరు అన్నట్టు ఎన్నికల సంఘం తీవ్రంగా చర్యగా పరిగణించేసి వీళ్ళు కూడా అడిగారు అనుకోండి ప్రతిపక్ష నేతలు, అప్పుడేం చెబుతారు? 2 ఉంటాయి, రెండిట్లో ఒకటి ఆయన వాడుకుంటున్నాడు, ఒకటేమో వేరే ఉత్తరాంధ్రకు లేకపోతే ఈ భాగానికి పెట్టారనుకోండి, ఈయన హెలికాప్టర్లో అక్కడికి వెళ్ళిన తర్వాత వాడుకోవడానికి అక్కడ పెట్టారని చెప్పి చెబుతూ ఉంటారు. కాబట్టి అది పెద్ద ఇబ్బందికరమైన పరిణామాలు అయితే నేను భావించట్లేదు. ఎందుకంటే ఖర్చు పెట్టింది ప్రజాధనం కాబట్టి దాని గురించి మనం చర్చించుకుంటే ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? అనుమతిస్తారు కదా, వాళ్ళ అధికారులే కదా ఉంది, వాళ్ళు నియమించిన వాళ్ళే కదా ఉంటుంది అక్కడ. కానీ ఏంటి అంటే ఈ రోజున ఆర్టీసీకి తన అవసరాల కోసం, తన లబ్ధి అంటే తనకి అవసరం కాబట్టి ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి బస్సులు తయారు చేయించి వాటిని ఇదిగో అద్దెకి తీసుకుంటున్నా అని చెప్పడం తప్పితే ఇవి అసలు వాస్తవానికి అవసరం లేదు ఆర్టీసీకి కూడా ఇలాంటి బస్సులు చేయించాల్సింది. ఎందుకంటే గతంలోనే అది రేపు వచ్చే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రైట్, ఇదే చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ కుట్రలతోటి ఈ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తన ఎన్నికల ప్రచారానికి ఈ రోజున ప్రజాధనాన్ని వినియోగించుకోవడం అనేటువంటిది ఆక్షేపణీయమైనటువంటి అంశంగా కనిపిస్తోంది. అయితే దీనిపైన ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేటువంటి అంశం పక్కన పెడితే, ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి ప్రభుత్వాలు మాత్రం ఈ అంశాన్ని సీరియస్గా పరిగణించి, ఎందుకంటే ప్రజాధనం 35 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయింది, ఈ విధంగా బస్సులు చేయించుకుని తన ఎన్నికల ప్రచారం కోసం చేయించుకోవడం అనేటువంటిది ఒక ముఖ్యమంత్రి బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం అనేటువంటిది కూడా మంచి పద్ధతి కాదు. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి చర్యలపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది అన్నటువంటి భావాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.